సామెతలు 3వ అధ్యాయములో 35వ వచనం. జ్ఞానులు ఏమండి, జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులవుతారు. వాక్యంలో అవమానము ఎవరికి కలుగుతుందంటే ప్రియులారా, బైబిల్లో బుద్ధిహీనులకు. బుద్ధిహీనునికి జ్ఞానం ఉండదు, బుద్ధిహీనునికి మెదడు కూడా ఉండదు అంటారు. బుద్ధిహీనుని పట్టుకుని అసలుకి మెదడు ఉందా లేదరా, మెదడు ఉంటే మోకాళ్ళలో ఉందేమో అంటారు. అవునా కదండి? వాక్యంలో ఎవరికి అవమానం అంటే బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు తప్పిపోయిన కుమారుడు బుద్ధిహీనుడు ఏమయ్యాడంటే తన తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళి మొత్తం దుర్వ్యాపారానికి నాశనం చేశాడు. ఏమొచ్చింది అతనికి? అవమానం వచ్చింది. డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, సరైన బట్టలు లేవు. ఏమండి, అవమానం ఎక్కడ చెప్పండి, ఎక్కడ సెట్ చేయండి మీరు? ఏమేమి చేశాడు? ఎక్కడొచ్చింది అవమానం చెప్పు? అవమానము ఎక్కడొచ్చిందంటే ఈ తప్పిపోయిన కుమారుడికి. తప్పిపోయిన కుమారుడు సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు పందుల దగ్గర ఏం చేస్తున్నాడు? పందుల దగ్గర తినటానికి పొట్టు దగ్గరికి వెళ్తేనంటే అక్కడ తిన్నాడని రాసి ఉండదు. మీరు బైబిల్ చదవండి. ఆశించాడు కానీ అది కూడా దొరకలేదంటే అర్థమైంది. ఆ పందులు కూడా ఒకటి కొట్టుకొని అయ్యగారిని ఏం చేసినాయి? నెట్టేసినాయి. అంటే ఎంత అవమానం! బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? గొడవ పెట్టుకున్నాడు తండ్రి మీద, డబ్బంతా దుర్వ్యాపారాలకు పెట్టాడు, ఆశ అంతా కోల్పోయింది. తిరిగి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? కొంతమందికి ప్రియులారా ఉన్న మెదడునే, ఉన్న బుద్ధిని, ఉన్న ఆలోచనను వారు వాడరు. ఎవరు ఏది చెప్తే అలా చేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్తే అలాగ చేస్తూ ఉంటారు. ఒక సింహానికి ఆకలేసిందంట. ఓ నక్క ఉంటే ఆ నక్కను పిలిచి నాకు ఒక మంచి గాడిదని తీసుకురమ్మందంట. తీసుకురాకపోతే ఇప్పుడు దేన్ని తినేసిద్ది? సింహము నక్కను తినేసిద్ది. ఈ నక్క ఎత్తుకి ఎలాగైనా సరే, నక్క ఎంత తెలివి, ఎంత కుయుక్తో చూడండి. కొంతమందికి తెలివి ఉండదు, బుద్ధిహీనులకు. ఈ నక్క ఏం చేసిందంటే గాడి దగ్గరికి వెళ్ళి, గాడిద ఎన్ని రోజుల నుంచి ఎతుకుతున్నాను నిన్ను, నేను నీకోసమే ఎతుకుతున్నాను. మీ బావ కనబడ్డాడు, మీ అన్న కనబడింది, మీ బామరిది కనబడ్డాడు, కానీ వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళా, నీకోసమే ఎతుకుతున్నాను అని. నాయనంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అనుకుంది ఆ గాడిద. ఏం లేదు, మన రారాజు అయిన సింహము ఈ అడవికి నిన్ను రాజుగా చేయాలనుకుంటుంది, రమ్మని చెప్పి పిలిచిందంట. రాజుగా చేస్తుంది ఆ సింహము నన్ను అని ఈ బుద్ధి కలిగింది ఆలోచించాలి కదండి. బుద్ధిహీనమైన ఈ గాడిద ఏం చేసిందంటే ఎగరేసుకుంటూ వెళ్ళింది. ఏం చేసింది? ఎగరేసుకుంటూ వెళ్ళింది. కొంతమంది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ముందు బాగానే ఉండింది. ప్రియులారా, వెళ్ళగానే ఆ సింహం అమాంతను పడి ఏం చేసిందంటే దాని మీద పడి తినటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గాడిద దుమ్మిర్చుకొని వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ చెవి సగం ఏమైందంటే ఆ సింహం కోరుకుందంట. పారిపోయిన తర్వాత మళ్ళా నక్కను పిలిచి అది పారిపోయింది నా చేతిలో నుంచి, దాన్ని మరలా పట్టుకొని తోడుకొని రారిందంట. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి, బా ఏం పని చేసావు గాడిద నువ్వు, ఏంది ఆ రాజు సింహం నన్ను ఈ చెవిని కొరికేశారంటప్పుడు, మరి కొరకరా, నీకు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ కిరీటం పెట్టాలి అంటే ఆ చెవు అడ్డం కదా, చెవిని కొరుకుతా ఉన్నప్పుడు నువ్వు పక్కకి వెళ్ళిపోయావు దుమ్మిర్చుకున్నది. అలాగనంటే ఇప్పుడు బుద్ధి ఉందా దీనికి ఏమన్నా? అయితే పద అనిందంట. మరలా పడిందంట రెండోసారి. ఈసారి ఏమైంది? తోక కట్ అయిందంట. మరలా సింహాన్ని ఏం చేసింది? ఈ సింహం గాడిదను మరలా పట్టుకురా అనిందంట. మరలా వెళ్ళినప్పుడైనా దీనికి బుద్ధి ఉండాలి కదండి, దీనికి జ్ఞానం ఉండాలిగా, మెదడుతో ఆలోచించాలిగా. ఇదైనా నా తోకని కొరికేసింది, నన్ను రాజుగా చేస్తానందంటే, మరీ నువ్వు ఇలాగా అన్నీ అనుమానపడుతున్నావు, సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు తోక ఉండకూడదు కదా గాడిద అనిందంట ఈ నక్క. మళ్ళా నిజమేనని వచ్చిందంట.
ఈసారి అమాంతం ఏం చేసింది? పట్టి కొట్టి చంపి అప్పుడు అనింది గంట, ఇది సోమరిపోతుందేమో, ఆ నక్కని ప్రతి ఐటమ్ని కట్ చేసి నా కొరకు సిద్ధం చేయి, గుండెను, లివర్ని, కార్జన్ని, మంచి గట్టి మాంసాన్ని మొత్తం సిద్ధం చేయాలి పడుకుందంట. ఇదేం చేసింది? అన్నిటినీ సిద్ధం చేసి మెదడును మాత్రం తినేసిందంట. అప్పుడు వచ్చి సింహం అడిగితేనంట, ఈ మెదడు లేదేందంటే, దీనికి మెదడు లేదయ్యా. ఎందుకు లేదు? ఉంది అందంట. మెదడే ఉంటే దానికి జ్ఞానం వచ్చిద్ది, బుద్ధితో ఆలోచించిద్ది కదా. అవును, నిజమే కదా, దీనికి ఏమి లేదు. చాలామంది ప్రియులారా బుద్ధిహీనులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? బుద్ధిహీనులకు అవమానం. ఈరోజు వాక్యంలో ప్రియులారా యెషయా 61:7 ఈ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంత నివాసులారా, ఈరోజు వాక్యములో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతుల్లో అవమానపరచబడి, నిందింపబడి, శోధింపబడి దేవుని మందిరమునకు వచ్చి ఉన్నావు, ఈ నెల దేవుడు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన కలుగు చేస్తాడు. స్తోత్ర గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిదా. అవమానమును దేవుడు తొలగిస్తున్నందుకు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, ఈ ఉదయకాలమున చక్కగా నీ ప్రజలను మీరు దీవించి ఆశీర్వది, నీ ప్రియబిడ్డలను మీరు దీవించి బలపరచండి ప్రభువా. ఈ ఉదయకాలపు సందేశం ప్రభువా కుటుంబాలకు, బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. కూడిన సంఘాన్ని, ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వది బలపరచండి తండ్రి. మీకు వందనాలు. కూడిన సంఘము చుట్టూ మీ కంచివై నీ మహాకృపను మీరు తోడుగా ఉంచి దీవించండి ప్రభువా. ఎవరి అవసరత కలిగి వచ్చారో వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి మీరు నడిపించండి. ఉదయకాలపు దీవెన, ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్నిని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి ఉదయకాలము దీవించునుగాక.